श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగుబెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలని మేఘాకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘా కుండను తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండం చేతపట్టు నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించలేదు. మేఘాకు ఆచంత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట.
దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరుని తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్నం ఆరతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘా అన్నాడు. మేఘా చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘా చేతిని తమ చేతితో పట్టుకుని నచ్చజెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీర్నైన నాకు గంగ నీరెందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘా అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధ అంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తరువాత లేచి స్నానానికి వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘా ముందుకు వచ్చి తలపై కొంచెం నీరు పోయి, శరీరానికి అంతటికి శిరస్సు ప్రధానం, శిరస్సుపై కాసిన నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకుని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించాలని మేఘ చాలా ఆనందించి బిందెని క్రింద పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరమంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గరున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే నీ ఇష్ట ప్రకారం చేయి, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తులని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏదీ దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధా స్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభిష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘా యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద క్రొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘా భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని, 2 స్థలాలలోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడపగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ ప్రక్క మీద కళ్ళు మూసుకుని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూశాడు. మేఘ మేలుకుని ఉండడం చూసిన బాబా అతని ప్రక్కపై అక్షతలను చల్లి, మేఘ త్రిశూలాన్ని గీరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా ప్రక్క పైన అక్షతలు అక్కడా ఇక్కడా పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు ములిపటి వల్లనే మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకి వెళ్ళి బాబా దర్శనం మేఘా చేసుకుని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయడానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలను వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేల్కొల్పినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరచలేదు, అందువల్ల నాకు అలా అనిపించిందని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారం లేదు, రూపం లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని చెప్పారు. తరువాతి విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘా వెళ్లి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్ర రంగుతో గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాస్ వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘా కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనకే ఆ పైన అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘా స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో చూస్తూ ప్రేమతో గద్గదులయ్యాడు. ఈ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుని రాతి బండపై నిల్చుని తువ్వాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకుని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమైంది.
నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకైంది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘా కనిపించాడు. కాకా, బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘా చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. ఇంతకు ముందే తను ధ్యానంలో చూసిన రూపురేఖలు, ఆకార లక్షణాలు గల ఆ లింగాన్ని తక్షణం చూచి దీక్షిత్ సంతోషించాడు. అటు తర్వాత మేఘ త్రిశూలాన్ని గీచిన పెదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకట అంతు లేనని చెప్పవచ్చు. కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి. మీరు శ్రవణోత్సుకతతో ఉన్నారు కనుక తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనది సాయి యొక్క కౌశలాన్ని తెలిపే మరో కథ. హేమాడ్ సాయి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపజేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో దృష్టాంత కథనమును 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానము ఒకటే. క్రీస్తు శకము 1916 సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలు విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు మద్రాస్ ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీ యాత్రకు వెళుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెడతారు. డబ్బీలకు దుఃఖానికి లెక్కే లేదు. పావులను, ₹1 వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 ఇలా ఇస్తుంటారు. పండుగ పబ్బాల్లోనూ లేక విశేష పర్వదినాల్లోనూ కాదు, ప్రతిరోజు అదేవిధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాముల వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. గాయకులు గానం చేస్తారు. భట్రాజులు స్తుతి చేస్తారు. తమాషాలు గారడీలు చేసేవారు సలాంలు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజు అలా ఉదారంగా దానం ధర్మాన్ని విరివిగా చేస్తారని విని, కీర్తిని కర్ణాకర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే పాఠశాలలకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్బలను చక్కగా పరమపరిచించేవారు. భజన్ బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4. అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను సందర్శించి సంతృష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సాంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి ₹1, ₹1/2 ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ మిఠాయిల్ని ఇచ్చేవారు. మరోసారి రిక్త హస్తాలతోనే పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు. ఇది వాస్తవమే. ఇందులో ఏ అసత్యమూ లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముందో ఎవరికి తెలిసేది కాదు. ఫకీర్లు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడు వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికి
ఆ సత్పురుషుని హస్తస్పర్శ పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతుష్టపరవే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయము పలహారాన్ని సేవించిన తర్వాత బాబా మసీదులో తుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చొని ఉండగా ఆమెని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు, బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమాలి వెంట గబగబా వచ్చేది. ఆమెని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నివురుతూ పొట్టకు అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు ఒత్తి పట్టుకున్న ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయినివ్వు ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. ఆమెని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కటాడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకి సైగ చేసేది. నేను మీ బాబుకు ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు? పనికి మాలిందానా? ఊరికే ధర్మానికి తినే రకము అని బాబా కోపడేవారు. కానీ ఆ కోపము పైనే వారి లోపల ప్రేమ తరంగాలు పొంగుతుంటాయి. జేబులో చేయి వేసి రూపాయిను బయటికి తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టప్ టప్ మని చప్పుడు అయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇంకా ఉదయము పలహార సమయం జరిగేది. అట్లే బాబా లెండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా ఆమెనికి అలాగే కోపడుతూ రూపాయినిచ్చేవారు. ఇలా ప్రతిరోజు ఆమెనికి 2, జమాలికి 6, దాదా కేల్కర్కు 5, భాగ్యకు సుందరికి చెరో 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యము నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయటం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసులో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారికి 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను చూచి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూచి ఆనందించే చకోరి వలె ఆమెకు బాబా యందు గౌరవ ఆధారాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని కని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్నం హారతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కి జై. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభుని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రులు జలజల రాలాయి. అది చూచి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూచి భక్తులు విస్మృతులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూచి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది? ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులలో జిజ్ఞాస కలిగింది. తరువాత సాయంత్రము తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన తనంతట తానే ఆనందముతో తెలియజేసింది. నీలోత్పల తలశ్యాముడు భక్త కాను కల్ప ధ్రువమైన
భారతాగ్రజుడు సీతా మనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాలి విరాజితుడు, పీతాంబరధారి చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖ చక్ర గదాధరుడు, శ్రీవత్సలాంఛన కౌస్తుభహారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పురుని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతారైన ధనుర్ధారి జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరు వలె కనిపించిన ఇటువంటి భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి అవలియా వలె ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రము ధనుర్ధారి మనోహరుడైన జానకీ వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఎక్కడా రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భాషిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరుగడు. ఆమె పరమార్థములో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకుంది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తరువాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు వద్దే దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తర్వాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగిందంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణములో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనకకు విరిచినట్టు అక్కడే వెనక నిలబడి తాటి 2 కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరము ఉన్నది. దాని బయట సమీపంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిల్చున్నారు. అతడు సాయి మహారాజును తమ సమీపంలో చూచి 2 చేతులు జోడించి దీనవదనముతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరెక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకీ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని సాయి మహారాజ్ జవాబిచ్చాడు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించటానికి నేను ఈ జన్మలో ఏ నేరము చేయలేదని చెప్పాడు. బాబా పూర్వజన్మలో చేసి ఉండవచ్చు అని అన్నారు. పూర్వజన్మలలో నేనేం చేశాను నాకేం తెలుసు? ఏదైనా ఉన్నా అది మీ దర్శనముతో భస్మైపోవాలి కదా. మీ దర్శనముతో అగ్ని ముందు తృణం వల్లే భస్మైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తి కాలేదు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, నీకంతటి విశ్వాసం ఉందా అని అడిగాడు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతనిని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకుని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్లు దబేల్మని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తాను బంధనము నుండి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటము కనిపించింది. దాంతో చాలా గాబరా పడిపోతూ సాయి మహారాజ్ వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూచి తప్పకుండా నీవే నేరస్తుడు అని నిన్ను మరలా బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి, మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించటం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషము. తాను పంజరం బయట ఉండి తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతనిని ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంత ముందుకు చేసిన నమస్కారానికి రెండిట్లో ఏమైనా భేదం ఉన్నదా? బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. మొదట కేవలము ద్రవ్యం కోసము నమస్కరించాను. ఇప్పుడు
మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనము చేస్తున్నాను. మొదట నాకు అసలు ఏమాత్రము భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్ట పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా, బాబా నీకు మహమ్మదీ దేవుళ్ళపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థుడు చెప్పాడు. బాబా అతనిని మీ ఇంట్లో పంజా లేదు, మొహరం అప్పుడు దానిని పూజ చేయవు, బాగా ఆలోచించుకో. మీ ఇంట్లో కార్బీబీ ఉంది. ముసల్మానులు దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలు పూజించి ఆమెను శాంతింపబరుస్తారు కదా అని అన్నారు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా, అతనికి తన గురువైన రామదాసును దర్శించవలనని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో, బాబా మీకు వయసు మళ్ళీ మీ శరీరము ముదుసలి వలె కనిపిస్తుంది, మీ ఆయుర్దాయాన్ని మీరు ఎరుగుదురా అని అడిగాడు. నేను ముదసలి అని అంటున్నావా, ఏది నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెడుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనసు మారిపోయింది. బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాల యందు అతని భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే. అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఆ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావము తొలగిపోయింది. మర్నాడు ఉదయము ఆ భక్త బృందము బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయలు బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడే ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తర్వాత కొంతకాలాన్ని గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా చేస్తాడు, మీకు శుభం కలుగు చేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ధ్యానించుకోవటం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबूजी की जय. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘమైన శక్తిని వర్ణించారు. అంతేకాదు అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభీష్ట నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులైనారు. వారిని బాబా విముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను, వినండి. శ్రద్ధగా భక్తి భావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమ దయాళువు, భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారో వినండి. ఠానా జిల్లాలోని బాంద్రా పట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కర్ అను ఒక భక్త శ్రేష్ఠుడు, ధీరుడు, నిశిత బుద్ధి గల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ గలవాడు. సాయిబాబా చరణ కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయి నామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయి లీలలను భజనమాల అను పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తితో పఠించిన వారికి
అడుగడుగున సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠపుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గల వారి చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యాయం చేశాడు. అయినా తాను పాసు అవుతానా అని జ్యోతిష్యుణ్ణి ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటాలను తిరగవేసి రాశులను నక్షత్రాలను వేళ్లతో లెక్కబెట్టి గ్రహబలాలను చూచాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. తరువాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాల ప్రస్తావన సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష వ్రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూచి ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందువలన అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష వ్రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశం ఏమిటి? ఇప్పుడు మాకు నిరాశ ఎందుకు? ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరం చాలా ఆశపడ్డాం అని చెప్పింది. ఆమె మాటలు విని బాబా జాతక పత్రికలను చుట్టచుట్టి స్వస్థచిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు, జాతకాన్ని చూడవద్దు, జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు, చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చింతగా పరీక్ష వ్రాయమని, నిరాశ పడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకొని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియజేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగజేసింది. అబ్బాయి సాయి చెప్పినట్లుగా వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా ప్రశ్నలన్నిటికీ జవాబులు వ్రాసి పరీక్ష బాగా వ్రాశాడు. వ్రాత పరీక్షలు పూర్తి అయిపోయాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవడానికి అతడు వ్రాసినది సరిపోతుంది, కానీ అది సరిపోతేమోనని అతనికి అధైర్యం. వాస్తవానికి వ్రాత పరీక్షలో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతో మౌఖిక అంటే నోటి పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తూ ఉండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యం, పరీక్షకునికి నీ గురించి చింత, టెండూల్కర్ ఎందుకు రాలేదు, ఇప్పుడు వెళ్ళి కనుక్కొనిరా అని అన్నారు. వ్రాత పరీక్షలో పాస్ కాకపోవడం వలన మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందజేసి, నీవు అతడిని ఉన్నపలంగా వెంట పెట్టుకొనిరా అని చెప్పాడు అని అనగా, బాబుకు కలిగిన ఆనందం అడగాల. సాయి మహారాజును స్మరించుకొని ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగుదీశాడు. అలా పరీక్ష పాసు కావాలన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరగలి పిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురు పాదాలలో నిష్ఠ విషయం కూడా అట్లే. సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలతో నిష్టను దృఢపరిచేవారు. వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొదట సుఖంగానే ఉంటుంది, కానీ తర్వాత ఆ దారిలోని ముళ్ళు పొదల కారణంగా నలుదిక్కుల ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ట సడులుతుంది. బాబా ఇటువంటి అడ్డదారిలో ఎందుకు తీసుకొని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్ష గీటురాళ్ళు. వీని వల్లనే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వానిని ఎదుర్కొంటూ అనంతరం సాయి నామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలే మన మనసులో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించడం కూడా అప్పుడే.
అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరం నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధమైన విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా, విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. వృద్ధాప్యం వలన కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ తమ పనులు చేయలేక నీరసించి పోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయడానికి శరీరంలో శక్తి మిగలలేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సెలవు తీసుకుని సుఖంగా విశ్రాంతిని తీసుకున్నాడు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల మరలా ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని చూసి దయామయుడైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకుని కోరుకున్న సెలవును సిఫార్సు చేశాడు. విశ్వాసంతో చేసిన అతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపటానికి జీవితంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగస్తుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం 150 రూపాయలు. ఇకపై 75 రూపాయల పెన్షను డబ్బుపైన ఖర్చులు భారం పడుతుంది అని మనసులో ఆలోచించేవాడు. కానీ తరువాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసము బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి. పెన్షను ఆర్డర్ అందటానికి 15 రోజుల సమయం ఉండగా బాబా ఆమె కలలో 100 రూపాయలు ఇవ్వాలని నా ఇచ్చ. నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షను ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బాబా నోటితో 100 అని చెప్పిన పైన మరో 10 రూపాయలు ఇచ్చారు. ఇలా కరుణామయులైన శ్రీ సాయి సమర్థునికి భక్తులపైన అపారమైన ప్రేమ. ఇప్పుడు సుందరము, మనోరంజికము, భక్తులకు ప్రేమోత్సాహములను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను వినండి. కెప్టెన్ హాటే అను పేరు గల ఒక డాక్టరు బాబా యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూశాడు. అతడు బాబా ప్రశ్నలోని కౌశల్యాన్ని, హాటే ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మరచిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకొని, బిడ్డలు తల్లిని మరచిపోతే ఇక వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకొని వచ్చి స్వయంపాక వస్తువులను దక్షిణను సిద్ధపరుచుకొని ఆ చేటను సమర్పించబోతుండగా అతనికి అకస్మాత్తుగా మెలకు వచ్చి ఇది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నింటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించడానికి షిరిడీ వెళ్ళాలన్న కోరిక హాటేకు కలిగింది. కానీ అప్పుడు అతడు గ్వాలియర్లో ఉన్నాడు. అందువలన ముంబైలోని తన స్నేహితుడికి వృత్తాంతాన్నంతా తెలియచేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయంపాక వస్తువులను, మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయంపాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకుని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అన్న ఆలోచన ఇంతలో తలపైన బుట్టతో
ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకొని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నీమోన్కర్కు ఇచ్చారు. మరో రోజు అతడు వానిని వండి నైవేద్యాన్ని అర్పించాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు అన్నం అవి ఏవి తాకకుండా చిక్కుళ్ళు కూరనే తీసుకొని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. బాబా చిక్కుళ్ళు కూరనే తీసుకుని తిన్నారన్న వృత్తాంతం తెలిసి అప్పుడు హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను పట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తరువాతి కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చటంలోని మాధుర్యం తెలుస్తుంది. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి బిళ్ళను ఇంట్లో అట్టి పెట్టుకోవాలని హాటేకు కోరిక జనించ బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటాను కోట్ల ఆలోచనలు, వానిలోని చెడు వాటిని వదిలి మంచి వానిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవడానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీకి బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వానిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా ఒక రూపాయిని స్నేహితునికి ఇచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి, మరచిపోకు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కొరకు చేయి చాచహ అతడు మొదట తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దానిని తన జేబులో వేసుకున్నారు. ఆ తరువాత హాటే ఇచ్చిన రూపాయిని తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించాడు అని చెప్పాడు. సర్వ హృదయవాసి సాయి హాటే గ్వాలియర్ నివాసి అయిన అతని మనసులోని కోరికలు తెలుసుకుని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందుంచుకుని దాన్నే చూస్తుంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటన వేలితో ఆ రూపాయిని మాటి మాటికి ఎగరవేస్తూ కాసేపు ఆడుకుని దానిని మరలా ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు. నీ వెంట విభూతి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళు. నీది మాకేది అవసరం లేదు. ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకుని తన ఇంటికి గ్వాలియర్ చేరుకున్నాడు. గ్వాలియర్కు రాగానే డాక్టర్ హాటేకు రూపాయిని ఇచ్చి సకల వృత్తాంతాన్ని తెలియజేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకుని దానిని తీర్చారు అని అన్నాడు. అలా హాటే మనసుకు అనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళికను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చితమైనది అని స్పష్టంగా చెప్పలేము. దీనికి వ్యతిరేకమైన మరొక సంఘటనను చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరి రూపాయిని తిరిగి ఇచ్చి వేస్తారు, మరొకరు ఇచ్చిన దానిని జేబులో వేసుకుంటారు. దానికి కారణం ఏమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడటమే మన పని. మధురమైన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఈ విషయంలోని కథను వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకరు ఒకసారి ఒక అందమైన రూపాయిను భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు లక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్తస్పర్శతో విభూతి ప్రసాద సహితంగా అది మరల తనకు లభించాలనే కోరికతో దానిని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతనికి తిరిగి ఇమ్మని ప్రార్థించాడు.
అతనికి ఎందుకు ఇవ్వడం, మనమే అట్టి పెట్టుకుందాం అని బాబా వామన్రావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల 25 రూపాయలను ఇస్తే నేను అతనికి బదులుగా దీనిని తిరిగి ఇస్తాను అని చెప్పారు. ఆ 1 రూపాయి కోసం వామన్రావు గబగబా అక్కడ ఇక్కడ డబ్బు సేకరించి తెచ్చి బాబాకిచ్చాడు. బాబా వానిని కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయలు రాసిపోసినా ఈ రూపాయిని తూచలేవు. దీనికంటే వాని విలువ చాలా తక్కువ. శ్యామ, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులతో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తుండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగ్యమైన దానిని అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వటానికి తీసుకోవడానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతిని కలిగిస్తా. దాని వలన శ్రవణం చేసిన దానిని మననం మరియు నిధిధ్యాస చేయడానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దానిని మననం చేయకపోతే అది వంట పట్టదు. అట్లే నిధిధ్యాస లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమాత్ సాయి శరణుజొచ్చి వారి పాదాలపైన మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనలలో సాధనం. తరువాతి కథనం తరువాత. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథా కథనమను 29 అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత 30వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సాయి దయామయ భక్తవత్సల కరుణాలయ. మీ దర్శన మాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపచేస్తారు. ఓ సత్పురుష చూడామణి సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించటం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం. మీ చరణ ద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కంటకం అవుతుంది. మీ పాదాలను తలచుకొని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పురచ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్ము అందరూ వదిలివేసినా సాయిబాబా వదిలిపెట్టరు. వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మానాత్మ వివేక సంపత్తిని జ్ఞాన ప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్తజనులు వెర్రివారై వారి మాటలను మనస్సులో పదిలపరుచుకొని విశ్వాసంతో వానిని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కనుకనే వారి భక్తులు కృతార్థులవుతారు. సాయినాథ, పరుగు పరుగున రండి. మీ చరణాల యందు మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వాపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి. ఇలా కష్టాలలో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరిత మనస్సులకు శాంతిని ప్రసాదించేది వారొక్కరే.
ఇటువంటి దయాసాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు. ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు లభ్యమైంది. లేకపోతే నాకు ఎక్కడి అర్హత? ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు? వారి కార్యాన్ని వారే చేసుకునేటప్పుడు నాపై భారం ఎక్కడిది? నా వాణిని ప్రకాశింపజేసేవారు, అజ్ఞానాంధకారాన్ని నశింపచేసే జ్ఞాన దీపకులైన సాయి సమర్థులు ఉండగా నేనెందుకు సందేహించాలి? దయామయులైన ఆ ప్రభువుపైని విశ్వాసం వలననే నాకు అణుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపా ప్రసాదం. ఈ గ్రంథ రూపంలో సత్పురుషుని సేవ నా యొక్క పూర్వజన్మల పుణ్య సంచయం. సాయిదేవా, ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన నేను ధన్యున్నయ్యాను. గత అధ్యాయంలో సాయి దయామయులు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధించారు అన్న విషయాన్ని శ్రవణం చేశారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకమైన ఒక సప్తశృంగి దేవి ఉపాసకుని కథను వినండి. దేవీ దేవతలు తమ భక్తులను సత్పురుషుల స్వాధీనం చేయటం ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా అవలోకించండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకటి కంటే ఒకటి అద్భుతం. శ్రవణ యోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, అమృతపానం. దీని వలన మనసుకు శాంతి లభిస్తుంది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం మరియు వారి మహిమ తెలుస్తుంది. సంశయించే వారికి, తర్కవాదులకు ఈ విషయాలు నచ్చవు. ఇక్కడ వాదోపవాదాలు కాదు, నిరవధికమైన ప్రేమ అవసరం. వినేవారు జ్ఞానులై భక్తిభావంతో ఉండాలి మరియు శ్రద్ధాశీలురు, నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి. ఇతరులకు ఇది ఒక కట్టుకథ. ఈ సాయి లీలా కల్పతరువు నిర్వికల్ప ఫలపుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను, ఫలాలను గ్రహించగలరు. భక్తులారా వినండి. పరమపావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. అందువలన హేమట్ పంత్ శ్రోతలను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నారు. ఇలా ఒక్కొక్క కథనం చెప్తుంటే సాయి యొక్క లీలలలోని రసాస్వాదన పెంపొందుతుంది. ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇదే సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలోని వణిక్ అనే గ్రామంలో కాకాణి వైద్య అనే ఒక వ్యక్తి అక్కడ దేవి వద్ద పూజారిగా ఉంటుండేవాడు. ఆ దేవి సప్తశృంగి దేవి. ఆ పూజారి మనసు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండాల వలె గిరగిరా తిరుగుతుంది. శరీరం కూడా
ఇటు అటు పరిగెడుతుంది. ఒక్క ఒక్క క్షణమైన శాంతి లభించదు. కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవడానికి దేవాలయంలోనికి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తిభావంతో ప్రార్థించగా దేవి అతని భక్తికి ప్రసన్నురాలై అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాన్ని శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదుట పడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడి వారో దేవి స్పష్టంగా తెలియజేస్తుందని కాకా ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నం మాయమైంది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచింపసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడై ఉండవచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాడు. కానీ అతని మనసులోని అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వరంలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనతే కానీ అతనికి ఉత్సాహం కలగలేదు. మనసులోని క్షుబ్ధత చాంపల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు. సరికదా రోజు రోజుకు ఉద్విగ్నత అధికమవగా కాకాజీ వెనుకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై సంతత ధారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలోని అశాంతి మరలా దేవి వద్దకు వెళ్ళి, అమ్మ, నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనసును స్థిరపరచు, ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అని షిరిడీలోని సాయి సమర్థుని గురించి చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడీ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదే. సత్పురుషుల చరణాల యందు భక్తి, వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికను తీర్చుతాడు. భగవంతుడు, సత్పురుషుడు ఒక్కరే. ఆ ఉభయుల్లో అవలేశమైన భేదం లేదు. పైగా వారు ఉభయులుగా భావించటం ద్వైతం. సత్పురుషులు పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరికను తీర్చుకుంటానని అనుకోవటం కేవలం అహంకారం. సత్పురుషుల యోజన పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? ఆశ్చర్యం ఏమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి భక్తిభావం, శ్రద్ధానిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్త శ్రేష్ఠులు స్వానందానుభవంలోని పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి
ఎలా వెళ్ళాలి అని శ్రీ సచ్చిదానంద సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो
नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.